హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు ఒక మీకు ప్రేమ జంటని పరిచయం చేయబోతున్నాను. ఆ ప్రేమ జంట చాలా కష్టాలు, చాలా చిత్రహింసలు ఎదుర్కొని వచ్చారు. వాళ్ళ ప్రేమ ఏంటి, ఎలా సక్సెస్ అయిందని మీకు ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఓకేనా? హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు ఒక ప్రేమ జంటని పరిచయం చేయబోతున్నాను అన్నాను కదా, వాళ్ళే వీళ్ళు లక్ష్మణ్ నాయుడు అండ్ భాగ్యశ్రీ. హాయ్. మీరెన్నో సమస్యలు పడి ఒక జంటగా నిలిచారు. మీ ప్రేమ నాకే కాకుండా ఇంకా చాలా మందికి తెలియాలి. మేము అడిగే ప్రశ్నలకు మీరు నిజంగా సమాధానం చెప్పాలి. సరే. మీ లవ్ జర్నీ తెలుసుకునే ముందు ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి? నా దృష్టిలో ప్రేమ అంటే ఒకరిని నమ్మి మనం చెయ్యి పట్టుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ చెయ్యి వదలకూడదు. ఈ అమ్మాయి మీ లైఫ్లో రాకముందు మీ లైఫ్లోకి వేరొక అమ్మాయి వచ్చారా? లేదండి, తనే ఫస్ట్. మీ లవ్కి పునాది ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్లోని తన ఫోటోకి మా అక్క లైక్ చేసింది. తను మా అక్క చాట్ చేసుకుని నా ఫోన్ అనుకొని నేను అనుకొని మా అక్క తను చాట్ చేసుకున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే నేను మా ఓనర్ గారికి చెబుతానని మా మామయ్య ఉన్నారని చెప్పినా సరే అనుకోకుండా తన దాంట్లో ఇదయ్యి చివరికి మ్యారేజ్ వరకు వచ్చేసింది. ఓకే, మీ ప్రేమని ఇన్స్టా కలిపిందనమాట. వావ్. ఫస్ట్ ఈ అమ్మాయిని చూడగానే మీకు ఏమనిపించింది? ఈ అమ్మాయిని చూడగానే నాకైతే తినెవరో నాకైతే మ్యారేజ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. మీ ఇద్దరిలో ఫస్ట్ ప్రపోజ్ చేసింది నేనే. ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశాను అన్నారు కదా, మీ ప్రపోజ్ని ఆ అమ్మాయికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? నేను ఫస్ట్ టైం ఫోన్ చేసి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను. ఓకే, మీ అభిప్రాయం ఏంటండి? నేనైతే కనుక మా మామయ్య ఉన్నారని చిన్నప్పటి నుంచి చేసుకుంటానని జస్ట్ తనతో ఫ్రెండ్లీగా ఉంటానని చెప్పాను. అబ్బాయి ప్రపోజ్ చేసిన తర్వాత ఎన్ని రోజులు టైం తీసుకొని మీరు యాక్సెప్ట్ చేశారు? 1 వీక్. 1 వీకా? 1 వీక్లో మీరు యాక్సెప్ట్ చేశారంటే ఆ అబ్బాయి దాంట్లో ఏదో ఒక అంశం మీకు నచ్చే ఉంటుంది. అది ఏంటి? లైఫ్ లాంగ్ నా చెయ్యి విడవనని భరోసా ఇచ్చాడు కాబట్టి నేను ఫిక్స్ అయిపోయాను తనే నా వాడని. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా. ఈ అబ్బాయి గురించి మీ ఇంట్లో వాళ్ళు తెలిసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి?